దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము సమయంలో ధ్యానించుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలు 13వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. మనము 13వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే 13వ అధ్యాయముకు వచ్చేటప్పటికి 11వ వచనం నుంచి రాసినటువంటి విషయాల్లో కొన్ని విషయాలను మనం ఈ సమయంలో నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఏమంటున్నాడు అక్కడ? మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగా చేయుడి. ఇప్పుడు మనం చదివిన 2 వచనాల్లో మనం కొన్ని పాయింట్లు చూడవలసినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ మనం చదివినటువంటి ఈ వచనాలను చూస్తే మనము విశ్వాసులమైనప్పటికంటేను ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇందులో మనము చూడండి, కొన్ని విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఈ 2 వచనాల్లో 4 పాయింట్లుగా మనం విడదీస్తే రక్షణ పొందుకోవడానికి మనం సమీపంగా ఉన్నాం కాబట్టి, అంటే రక్షణ పొందుకోవడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి, సమయం చాలా సమీపంగా ఉంది కాబట్టి మనము నిద్ర మేలుకోవాలి. మనం ఏం చేయాలండి? నిద్ర మేలుకోవాలి. తర్వాత అంధకార క్రియలను విసర్జించాలి. రక్షణ పొందుకోవాలంటే నిద్ర మేలుకోవాలి. రక్షణ పొందుకునే సమయం దగ్గర పడింది కాబట్టి అంధకార క్రియలను విసర్జించాలి. రక్షణ పొందుకునే సమయం దగ్గర పడింది కాబట్టి ఏం చెయ్యాలి? దేవుని యొక్క యుద్ధోపకరణములను ధరించుకోవాలి. తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షణ పొందుకునే సమయం దగ్గరగా ఉంది కాబట్టి నిద్ర మేలుకొని అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. అలా చేస్తే మనము రక్షణ పొందుకోగలుగుతాము. దేవునికి మహిమ చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట చూస్తే మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరి సమీపంగా ఉన్నది అంటున్నాడు. అంటే రక్షణ విశ్వాసులమైనప్పుడు పొందలేదు, కానీ రక్షణ ఇప్పుడు మనం పొందడానికి రెడీగా ఉన్నాం. లేదంటే రక్షణ ఇప్పుడు మనం పొందుకోవడానికి సమీపంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషి జీవితంలో మనము విశ్వాసులమైనప్పుడు, అంటే విశ్వాసంలోనికి ప్రవేశించినప్పుడు మనం పొందే రక్షణ ఏంటి అంటే పాపముల నుండి రక్షణ. ఏ రక్షణ? జన్మతః పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం ఉంచిన రోజు వరకు ఎన్ని పాపాలైతే మన జీవితంలో ఉన్నాయో అన్ని పాపాల నుండి, అవి ఎలాంటి పాపాలైనా సరే అన్ని పాపాల నుండి మనం విశ్వాసం ఉంచిన రోజున ఆ పాపముల నుండి రక్షించబడ్డాం.
విశ్వాసము ద్వారా దేవునికి పిల్లలయ్యాం. విశ్వాసం ద్వారా దేవుని శిలువ మరణం ద్వారా మనము మరణశిక్ష పొందవలసిన అవసరం లేకుండా మన పాపములు ఆయన కార్చిన శిలువ రక్తంతో కడిగివేయబడుతున్నాయి. కాబట్టి విశ్వాసం ఉంచడం వల్ల ఆ పాపాలన్నీ విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారా కడిగివేయబడి మనం మన పాపముల నుండి ఏమవుతున్నాము? రక్షించబడుతున్నాము. అయితే మనము ఇంకొక రక్షణ పొందుకోవాలి. పాపముల నుండి రక్షించబడ్డాము. అయితే మనము అతి ముఖ్యమైన రక్షణ మనం పొందుకోవాలి. మన ఆత్మ రక్షించబడాలి. ఏమవ్వాలండి? మన ఆత్మ రక్షించబడాలి. ఆత్మరక్షణ విశ్వాసం ఉంచిన రోజున జరగదు. ఆత్మరక్షణ విశ్వాసం ఉంచిన రోజున పొందుకోలేము. ఆత్మరక్షణ మనము తర్వాత పొందుకుంటాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రక్షణ మనకు సమీపంగా ఉన్నది. ఆత్మ రక్షించబడాలి. ఆత్మ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరదేశకు వెళ్ళాలి. మన ఆత్మ పరదేశకు వెళ్ళిందంటే మనము రక్షించబడినట్లు లెక్క. మన ఆత్మ పరదేశకు వెళ్ళి పరదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే మనం రక్షించబడినట్లు లెక్క. ఆ ఆత్మ మళ్ళా సంఘం ఎత్తబడినప్పుడు మళ్ళా భూలోకానికి దేవుడి ద్వారా తీసుకురాబడుతుంది. అప్పుడు సమాధులు తెరవబడి అప్పుడు మన ఆత్మలు మరలా మన శరీరంలోనికి ప్రవేశించి మనం మహిమ శరీరంగా మారి మరలా తర్వాత మనం పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుడితో కలిసి నివసించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆత్మరక్షణ అంటారు. ఒకవేళ అలాగే ఎవరి జీవితంలో జరగదో వారి ఆత్మ చనిపోయిన వెంటనే వారి ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తీర్పు పునరుత్థానం రోజున మళ్ళా వారు లెగుస్తారు. వాళ్ళు తీర్పు పునరుత్థానం రోజు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర తీర్పు ఎదుట నిలబడతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పాపములన్నిటినీ బట్టి వారిని మళ్ళా ఎక్కడికి పంపిస్తాడు? నరకము అనబడిన అగ్నిగుండానికి మరలా వారిని పంపించి వేస్తాడు. కాబట్టి ఇలా మన జీవితంలో జరగకూడదంటే మనము జీవ పునరుత్థానంలోనే లెగాలి తప్ప తీర్పు పునరుత్థానంలో లెగకూడదు. మనం జీవ పునరుత్థానంలో లెగిసి మనము దేవుని రాజ్యములో మహిమ శరీరాలు ధరించుకుని దేవునితో కలిసి నివసించాలి అంటే ఖచ్చితంగా మనము అంధకార క్రియలను విసర్జించి నిద్ర మేల్కొని దేవుని తేజ సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి అంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగ చేయుడి. ఏంటంటున్నాడండి ఇక్కడ? దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏంటి? మీరు కాలమును ఎరిగి. ఏ కాలాన్ని ఎరగాలి? ఏ కాలాన్ని ఎరగాలి? రక్షణ పొందుకునే కాలము దగ్గర పడిందని. ఏ కాలాన్ని ఎరగాలి? మనము రక్షణ పొందుకునే కాలము దగ్గరగా వచ్చిందని, లేదంటే మనం రక్షణ పొందుకునే కాలానికి సమీపించామని మనం తెలుసుకుని ఏం చేయాలట? నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని, నిద్ర మేల్కొనే వేళ అయినదని తెలుసుకుని అలాగ చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును. ఏం చేయాలట? నిద్ర మేల్కొనే వేళ సమయం అయ్యిందని తెలుసుకుని మనం నిద్ర మేలుకోవాలట. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం రాయబడింది ఇక్కడ? విశ్వాసులకు రాయబడింది. ఎవరికి? విశ్వాసులకు రాయబడింది. అయితే ఏ నిద్ర మేలుకోవాలి? మనం ఏ నిద్ర మేలుకోవాలి? నిద్ర మేలుకొని వేళ అయిందని చెప్పాడు కదా. ఏ నిద్ర మేలుకోవాలి? నిద్ర అంటే ఏమిటి? నిద్ర అంటే ఏమిటి? ఏ నిద్రలో నుండి మనం మేలుకోవాలి? మనం ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకో 6 గంటలకో ఏదో టైంకి మేలుకుంటాం కదా. అదేనా? ఆ మేలుకోవడమేనా? ఆ నిద్ర మేలుకోవడమేనా? లేదంటే ఇంకో నిద్ర ఏదన్నా ఉందా? ఇంకో నిద్ర నుండి మేలుకోవడం ఏదైనా ఉందా? ఏంటండి? ఏ నిద్ర నుండి మేలుకోవాలి మనం? చూడండి, శరీరానుసారమైన నిద్ర నుండి ప్రతిరోజు మేలుకుంటున్నాం. అయితే ఆత్మానుసారమైన నిద్ర, ఆత్మ సంబంధమైన నిద్ర, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితి ఏంటి? ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితి. ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితి అంటే ఏమిటి?
ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితి అంటే ఏమిటి? కొన్ని పనులు చెప్పండి. ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితిని కొన్ని పనులు చెప్పండి. చెప్పాలి. మీలో ఆత్మీయంగా నిద్రపోతున్న వారు ఉన్నారా? ఆత్మీయంగా మేల్కొన్నవారు ఉన్నారా? ఇక్కడున్న మీలో నేను ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితిలో లేను కానీ నేను ఆత్మీయంగా మేల్కొని ఉన్న స్థితిలో ఉన్నాను అన్నవారు చేతులు ఎత్తండి. ఆత్మీయంగా మేల్కొని ఉన్నాము అన్న స్థితిలో ఉన్నవారు, ఆత్మీయంగా మనము ఏమవుతున్నామంటే నిద్రపోతున్న స్థితి. దేవునికి స్తోత్రం. ఈనాడు క్రైస్తవుల్లో ఆత్మీయంగా మేల్కొని ఉన్న స్థితి తక్కువ, ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితి ఎక్కువ. ఇదే పరిస్థితి ఇశ్రాయేలీల్లో కూడా మనం చూడవచ్చు. ఆత్మీయంగా నిద్రపోయే స్థితి వారికి ఎక్కువ, ఆత్మీయంగా మేల్కొని ఉన్న స్థితి తక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మీయంగా నిద్రపోవడం అంటే చాలా చెప్పచ్చు. ఆత్మీయంగా నిద్రపోయే స్థితి అంటే దేవుడితో సరైన సహవాసము కలిగి లేకపోవడం, దేవుడిని చాలా నిర్లక్ష్యము చేయడం, దేవుని మందిరాన్ని చాలా నిర్లక్ష్యము చేయడం, దేవుని ప్రార్థనలను చాలా నిర్లక్ష్యము చేయడం, అలాగే ఏకాంతంగా దేవుడితో సహవాసము చేసే అనుభవము లేకపోవడం, కుటుంబం అంతా కలిసి దేవునితో సహవాసం చేసే అనుభవం లేకపోవడం, అనేక పాపాలు చేసే పరిస్థితి ఉండడం, అనేక దేవునికి విరోధమైన క్రియలలో పొందడం, సాతానును వెంబడించడం, సాతాను క్రియలు కలిగి ఉండడం, స్వభావరీత్యా దేవుని వాక్య ప్రకారంగా కాకుండా సాతాను విధానములో జీవించడం, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఆత్మీయంగా నిద్రపోయే స్థితి చాలా ఎక్కువగా ఉంది. ఆత్మీయంగా నిద్రపోయే స్థితి క్రైస్తవులలో ఎక్కువ ఏ స్థితి కలిగి ఉన్నారు అంటే ఈనాడు చెప్పచ్చు చాలా గట్టిగా, ఆత్మీయంగా మేల్కొని ఉన్న స్థితి కన్నా ఆత్మీయంగా నిద్రపోయే స్థితిలో ఉన్నవారే ఎక్కువ. దేవుడు ఆత్మీయ జీవితం పట్ల చాలా శ్రద్ధ కలిగిన వారు, ఆత్మీయ జీవితం పట్ల చాలా ఇది కలిగిన వారు, గురి కలిగిన వారు, జాగ్రత్త కలిగిన వారు, రక్షణ కొరకు చాలా జాగ్రత్త కలిగిన వారు, పరలోకం కొరకు చాలా జాగ్రత్త కలిగిన వారు, నిత్య జీవం కొరకు చాలా జాగ్రత్త కలిగిన వారు, దేవునికి కోపం పుట్టించకుండా, దేవునికి దుఃఖం పుట్టించకుండా, దేవునికి చాలా సంతోషము కలిగించేవారు, దేవుడికి చాలా ఆనందం కలిగించేవారు, ప్రతిరోజు దేవుడికి బాగా విధేయులయ్యేవారు, దేవుడికి కరెక్ట్గా లోబడేవారు, దేవుని ఆజ్ఞలన్నిటినీ ఎక్కడా తప్పిపోకుండా దాని ప్రకారంగా జీవించేవారు ఎంతమంది ఉంటున్నారంటారు ఈనాడు క్రైస్తవుల్లో? ఎంతమంది ఉంటున్నారంటారు క్రైస్తవుల్లో ఈనాడు? ఆత్మీయ జీవితం పట్ల చాలా భయభక్తులు, శ్రద్ధాశక్తులు కలిగి, చాలా గురి కలిగి ఆత్మీయ జీవితాన్ని చాలా పర్ఫెక్ట్గా నడిపించుకుంటున్న వారు ఎంతమంది ఉంటున్నారు ఈనాడు క్రైస్తవుల్లో? ఎంతమంది ఉంటున్నారంటారు? 100 మందిలో ఎంతమంది ఉంటున్నారంటారు? ఒక 100 మంది క్రైస్తవులు చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లన్నిటినీ బట్టి ఎంతమంది ఒక 100లో ఉంటున్నారంటారు? చూడండి, మనము లోక సంబంధులం కాదు అని అంటానే ఉంటాం, కానీ లోక సంబంధులుగానే జీవిస్తాం. మనం శరీర సంబంధులు, మేము శరీర సంబంధులం కాదు అంటాం, కానీ శరీర సంబంధులుగానే జీవిస్తాం. నేను సాతాను సంబంధిని కాదు అంటాడు, కానీ సాతాను సంబంధిగానే బ్రతుకుతానే ఉంటాడు. నేను ఆత్మ సంబంధిని అంటాడు, కానీ ఆత్మ సంబంధమైనవి ఏవి కనబడవు. ఏవి కనబడవు ఇంతకని. ఇలాగా పైకి చెప్పుకోవడం అయితే నేను దేవుని బిడ్డను, ఆత్మ సంబంధిని, దేవుని సంఘ సభ్యుడిని అని చాలా కవుర్లు పైకి చెప్పుకునే క్రైస్తవులు ఉన్నారు. కానీ చాలామంది శరీర సంబంధులుగాను, లోక సంబంధులుగాను, సాతాను సంబంధులుగాను, ప్రకృతి సంబంధులుగాను, చీకటి సంబంధులుగాను జీవిస్తున్న వారే చాలా ఎక్కువ మంది క్రైస్తవ సమాజాలలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే నిద్ర మేల్కొనండి. ఆత్మీయంగా, ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్న స్థితి నుండి మీరు బయటికి
రండి. మీరు ఆత్మీయంగా నిద్రపోయేవారుగా ఉంటే రక్షణ పొందుకోలేరు. మీరు ఆత్మీయ జీవితంలో నిద్రపోయే స్థితిలో ఉంటే మీరు రక్షణ పొందుకోలేరు. ఆత్మీయంగా మెలకువ కలిగిన వారిగా ఉంటేనే రక్షణ పొందుకోగలరు. మీ ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగిన వారిగా ఉంటే రక్షణ పొందుకుంటాం. రక్షణ విశ్వాసం ఉంచిన వారు అందరికీ దొరికే రక్షణ. అందరికీ దొరికే రక్షణ ఏంటి? విశ్వాసం ఉంచిన వారు అందరికీ దొరికే రక్షణ ఏంటి? పాపముల నుండి రక్షణ దొరుకుతుంది. కానీ అందులో కొందరికే దొరికే రక్షణ ఏంటి? ఆత్మరక్షణ. పాపముల నుండి రక్షించబడిన వారు అందరూ ఆత్మరక్షణ పొందుకుంటున్నారంటే అది జరగటం లేదు. పాపముల నుండి రక్షించబడిన వారు అందరూ ఆత్మ రక్షించబట్టలేదు. వారు అందరి ఆత్మలు రక్షించబట్టలేదు. పాపముల నుండి రక్షించబడిన తర్వాత కూడా ఆత్మరక్షణ పొందుకోకుండానే నశించిపోయేవారు క్రైస్తవ సమాజాల్లో బోల్డ్ మంది ఉంటున్నారు. పరలోకంలో ప్రవేశించకుండా నశించిపోయేవారు, పాపముల నుండి రక్షించబడి పరలోకంలో ప్రవేశించకుండా నశించిపోయేవారు చాలామంది ఉంటున్నారు. చాలామంది ఉన్నారు. కాబట్టి నిత్య జీవాన్ని పొందుకోకుండా, పాప క్షమాపణ పొందుకుని నిత్య జీవాన్ని పొందుకోకుండా నశించిపోయేవారు బోల్డ్ మంది ఉంటున్నారు. పాప క్షమాపణ పొందుకుని దేవుని మహిమలో ప్రవేశించకుండా నశించిపోయేవారు చాలామందే ఉంటున్నారు. ఇస్కరియోతు యోధాకు పాపముల నుండి రక్షించబడ్డా? ఇస్కరియోతు యోధా విశ్వాసం ఉంచిన రోజు తన పాపముల నుండి రక్షించబడ్డా? విశ్వాసం ఉంచిన రోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడా ఇస్కరియోతు యోధా? ఉంచాడా? ఉంచిన రోజు తన పాపములు ఏవైతే ఉన్నాయో తన పుట్టినది మొదలుకొని ఆ రోజు వరకు ఉన్న పాపముల నుండి రక్షించబడ్డా? విశ్వాసం ఉంచడం వల్ల రక్షించబడ్డాడు. ఆ తర్వాత అతని ఆత్మ రక్షించబడిందా? రక్షించబడలేదు. కారణం కాబట్టి దేవుడితో 3.5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వాడికే ఒకడికి దొరకలేదు రక్షణ. దేవుడితో కలిసి 3.5 సంవత్సరాలు కలిసి భోంచేసిన వాడికే దొరకలేదు. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి సేవ చేసిన వాడిలో ఒకడికి దొరకలేదు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి నిద్రపోయిన వాడిలో ఒకడికి దొరకలేదు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు బోధలన్నీ చెవియొగ్గి ఆలకించిన వాడిలో ఒకడికి దొరకలేదు రక్షణ. యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యాలు, సూచక్రియలు అన్నిటినీ కళ్ళతో నేరుగా స్పష్టంగా చూసిన వారిలో ఒకడికి దొరకలేదు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు ఎన్నుకున్న 12 మందిలో ఒకడికి రక్షణ దొరకలేదు. పాపముల నుండి రక్షణ దొరికింది, కానీ ఆత్మరక్షణ దొరకలేదు. ఏమైపోయాడు అతను? ఇస్కరియోతు యోధా నశించిపోయాడు కదా. మిగతా 11 మంది ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి దొరికిందా రక్షణ? ఆత్మరక్షణ వాళ్ళకి దొరికింది. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడితో నివసిస్తున్నారు. ఇస్కరియోతు యోధా ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసము వలన పాపముల నుండి రక్షణ దొరికేస్తుంది, ఆత్మరక్షణ కూడా దొరికేస్తుంది అనుకుంటే అది చాలా తప్పు. పాపముల నుండి రక్షించబడిన తర్వాత వాడి ఆత్మ రక్షించబడేలాగా వాడు ఇంకా చాలా పనులు చెయ్యాలి. భూమి మీద ఉండగా వాడు చాలా పనులు చేసేవాడిగా ఉంటేనే వాడు ఆత్మ రక్షించబడి పరలోకంలో నిత్య జీవాన్ని వాడు పొందుకునే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ వాడు ఆత్మీయంగా నిద్రపోయిన స్థితిలో భూమి మీద తన పాపముల నుండి రక్షించబడిన తర్వాత తను ఆత్మీయంగా నిద్రపోయిన స్థితిలో జీవిస్తే కనుక, ఆత్మీయంగా మెలకువ లేని జీవితం జీవిస్తే కనుక, ఆత్మీయంగా దేవుని పట్ల భయభక్తులు లేని జీవితం జీవిస్తే కనుక, ఆత్మీయంగా దేవుని పట్ల శ్రద్ధాశక్తులు లేని జీవితం జీవిస్తే కనుక, ఆత్మీయంగా దేవునికి విధేయత కలిగిన జీవితం జీవించకపోతే,
ఆత్మీయంగా దేవునికి లోబడే జీవితం జీవించకపోతే, ఆత్మీయంగా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే, ఆత్మీయంగా దేవుడి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోకపోతే, ఆత్మీయంగా అతడు దేవుడితో ఒక మంచి అన్యోన్య సహవాసం కలిగి లేకపోతే, ఆత్మీయుడును అన్న సంగతి మర్చిపోయి లోకానుసారుడుగా, శరీరానుసారుడుగా, సాతాను సంబంధిగా తన క్రియలలో అనేక పాపాలను, అనేక దోషాలను, అనేకమైన అపవిత్ర కార్యాలను వాడు పాపముల నుండి రక్షించబడిన తర్వాత, ఒకవేళ వాడి తర్వాత జీవితంలో ఇవన్నీ ఉంటే కనుక వాడి ఆత్మ రక్షించబడదు. వాడు ఎవడైనా సరే, ఏ సంఘానికి వెళ్ళేవాడైనా సరే, ఏ చర్చి నడిపించే సేవకుడైనా సరే, ఎవరైనా సరే ఆ విశ్వాసు అయిన తర్వాత, పాపముల నుండి రక్షించబడిన తర్వాత, వాడి ఆత్మ రక్షించబడే లోపులో వాడు ఈ విధంగా ఆత్మీయంగా నిద్రపోయే స్థితిలో ఉంటే కనుక ఏమవలేడు, రక్షించబడలేడు. అందుకనే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నిద్ర మేల్కొని వేళ అయినదని ఎరిగి. నిద్ర మేల్కోండి. ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్న మీరు నిద్ర మేల్కోండి. ఆత్మీయంగా నిద్రపోతున్న పరిస్థితిలో ఉన్న మీరు నిద్ర మేల్కొనండి. ఎందుకంటే రక్షణ పొందడానికి సమీపంగా ఉన్నాము. రక్షణ మనం పొందుకోవడానికి సమీపంగా ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా నిద్రపోయే స్థితి నుంచి బయటికి రావాలి అంటున్నాడు. ఆత్మీయంగా నిద్రపోయే స్థితి నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతోమంది దేవుని మందిరానికి వచ్చి మరీ పడుకుంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళే టికెట్లు. మనము బయట ఆత్మీయంగా నిద్రపోయే స్థితి, దేవుని మందిరానికి వచ్చి కూడా ఆత్మీయంగాను శారీరకంగాను కూడా నిద్రపోయే స్థితి. ఇవన్నీ కిందకు పోయే టికెట్లే. ఏ టికెట్లు? ఇవన్నీ పాతాళానికి వెళ్ళిపోయే టికెట్లే. ఇవేవి పరలోకానికి వెళ్ళే టికెట్లు కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా నీ నిద్రపోతూ తనం వల్ల పరలోకానికి వెళ్లకుండా నరకానికి పోవడం ఖాయం. ఖాయమేనా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేల్కో 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 అంటున్నాడు దేవుడు. మనకి ఎలా కనబడుతున్నాయి? నిద్రపో 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 అన్నట్టుగా కనబడుతున్నాయి. ఎలా కనబడుతుందండి? మేల్కో అంటే నిద్రపో అన్నట్టు కనబడి హ్యాపీగా నిద్రపోతున్నాం. నరకానికి వెళ్ళిన తర్వాత ఆ నిద్ర వల్ల ఎంత కీడు వచ్చిందో తెలుస్తుంది, కానీ ఏమీ చేయలేం. ఆ నిద్ర వల్ల ఎంత కీడొచ్చిందో, ఆ నిద్ర వల్ల ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడికి వచ్చేసాము, ఆ నిద్ర వల్ల ఏం పొందవలసిన వాళ్ళు ఏం పొందామో మనకు అర్థమవుతుంది, కానీ ఏమీ చేయలేం. దేవా అంటే నువ్వెవడవో నాకు తెలియదు. ఏమన్నాడు బుద్ధిలేని కన్యకలతో? బుద్ధిలేని కన్యకలతో ఏమన్నాడు? మన శుక్రవారం చెప్పుకున్నాం. బుద్ధిలేని కన్యకలతో ఏమన్నాడు? ప్రభువా దేవా అంటే వాళ్ళు ఏమన్నాడు? నేను ఎన్నడూ మిమ్మలను ఎరగను, మీరెవరో నాకు తెలీదు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి చదవండి. మత్తయి సువార్త 25:1 నుంచి. 10 మంది కన్యకలు ఉన్నారు అక్కడ. 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి. 10 మంది పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. 10 మంది దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. 5గురు బుద్ధి లేని కన్యకలు, 5గురు బుద్ధి కలిగిన కన్యకలు. నూనె తీసుకుని పోవలేదు. దివిటీలు పెళ్లి కుమారుడు వచ్చే వరకు దివిటీలు వెలుగుతూ ఉండాలి. కాబట్టి అప్పుడు వరకు ప్రస్తుతం ఉన్న దివిటీల్లో ఉన్న నూనె సరిపోదు. కాబట్టి మరలా తర్వాత నూనె వేసుకోవాలి. ఎందుకంటే దివిటీలు పెండ్లి కుమారుడు వచ్చే వరకు వెలుగుతూనే ఉండాలి. కాబట్టి తర్వాత కూడా మనకు అవసరమైన నూనె మనం పట్టుకుని వెళ్ళాలి అని అనుకోకుండా కేవలము దివిటీల్లో నూనె వేసేసుకుని వెలిగించేసుకుని వెళ్ళిపోయారు. కానీ తర్వాత కావలసిన నూనె అయిపోతే మళ్ళా నూనె వేసుకోవడానికి కావాల్సిన నూనె పట్టుకుని
వెళ్ళలేదండి. సిద్ధెలలో మిగతా 5 మాత్రం దివిటీల్లో ఉన్న నూనెతో పాటు సిద్ధెలలో అంటే వేరే పాత్రలో కొంచెం నూనె మళ్ళా సెపరేట్గా పట్టుకుని వెళ్ళారట. ఎందుకు? ఈ నూనె అయిపోతుంది, ఈ నూనె అయిపోతే కాగడా దివిటీ ఆరిపోతుంది. ఒకవేళ దివిటీ ఆరిపోతే పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి నా దివిటీ ఆరిపోతే నాకు ఆయన కనబడ్డు, ఆయనకి నేను కనబడ్డు, కాబట్టి ఆయనతో నేను వెళ్ళడం అనేది జరిగే పని కాదు. ఆయన వచ్చే వరకు నా దివిటీ వెలుగుతూ ఉండాలి, కాబట్టి నేను కావలసిన నూనె పట్టుకుని వెళ్ళాలి అని చెప్పి బుద్ధి కలిగిన కన్యకులు తర్వాత వేరే పాత్రలో నూనె పట్టుకుని వెళ్ళారట. కానీ ముందోళ్ళు పట్టుకుని వెళ్ళలేదు. పెండ్లి కుమారుడు రావడం ఏం చేశాడట? ఆలస్యం చేశాడట. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం చేశాడు. పెండ్లి కుమారుడు వచ్చాడు, ఆయన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడింది. కన్యకలు 10 మంది కూడా పడుకునే ఉన్నారు. ఆ కేక వినపడగానే లేచారు. దివిటీలను రెడీ చేసుకున్నారు. బుద్ధి లేని కన్యకలు దివిటీలు ఆరిపోయేలాగా ఉన్నాయి. మేము నూనె తెచ్చుకోలేదు, మీరు నూనె తెచ్చుకున్నారు, కాబట్టి మీ నూనెలో కొంచెం మాకు నూనె ఇవ్వండి, మా దివిటీలు ఆరిపోకుండా వెలిగేలాగా అని బుద్ధి కలిగిన కన్యకలను అడిగారట. మాకు మీకు కూడా ఈ నూనె సరిపోదు, నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కుని తెచ్చుకుని వేసుకోండి, వెలిగించుకోండి అన్నారు. ఆ బుద్ధి లేని కన్యకలు ఆ నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధపడి ఉన్న 5 బుద్ధిగల కన్యకలు ఆయనతో పాటు పెండ్లి విందుకి వెళ్ళిపోయారు. సిద్ధపడి లేని మిగతా 5 కన్యకలు ఆయనతో పాటు వెళ్ళలేకపోయారు. తలుపు వేయబడెను. తర్వాత మిగతా 5 బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయవా అని అడిగితే లోపల నుంచి ఆయన చెప్పిన సమాధానం ఏంటి? నేను మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలీదు. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని రాకడెప్పుడో మనకు తెలీదు, మన పోకడెప్పుడో మనకు తెలీదు. మన పోకడ తెలుసా? దేవుని రాకడ రెండూ తెలియదు. కాబట్టి మనము ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మనము బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం బుద్ధి కలిగిన కన్యకల వలె మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళు నూనె అయిపోయిన తర్వాత దివిటీలు ఆరిపోతాయని వాళ్ళు నూనె తెచ్చుకున్నారు. జాగ్రత్త పడి నూనె తెచ్చుకున్నారు. అయిపోయిన తర్వాత నూనె పోసుకున్నారు. వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. వీళ్ళ ఏమో ఆరిపోయాయి, నూనె లేదు. అందుకని నూనె కొనుక్కుని తెచ్చుకుందాము అని వెళ్ళారు. ఈ లోపల ఆయన రావడం అయిపోయింది. సిద్ధంగా ఉన్న 5 తీసుకుపోవడం జరిగింది. లోపలికి వెళ్ళి తలుపులు వేసేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వెనకాల వీళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా దేవా దేవా అంటుంటే, తలుపు తీవయ్యా, మేము కూడా వచ్చేసాము, ఇందాక మమ్మల్ని మర్చిపోయి వచ్చేసావు, లేదంటే ఇందాక మమ్మల్ని విడిచిపెట్టేసి వచ్చేసావు, లేదంటే ఇందాక చిన్న పని మీద బయటికి వెళ్ళావు, ఈ లోపల నువ్వు వచ్చేసావు, పని చూసుకుని వచ్చావు, ఇప్పుడు వచ్చేస్తావు, నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకో అని చెప్పి తలుపులు తీవయ్యా అంటే ఆయన ఏం చెప్పాడు? మీరెవరో నాకు తెలియదు. ఆ 5 కూడా కన్యకలే. ఆ 5 చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి. ఆ 5 చేతుల్లో ఉన్న దివిటీలు చాలాసేపు వరకు వెలుగుతూనే ఉన్నాయి. ఆ 5 పెళ్లి వస్త్రాలు ఉన్నాయి. ఆ 5 పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి మిగతా 5 లాగానే అలంకరణ ఉంది, వస్త్రాలు ఉన్నాయి, కన్యకలుగానే ఉన్నారు, దివిటీలు ఉన్నాయి, అవి వెలుగుతూనే ఉన్నాయి.
కానీ ఆయన వచ్చేటప్పటికి వాళ్ళు మెలకువగా లేరు. ఆయన వచ్చేటప్పటికి వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. ఆయన వచ్చేటప్పటికి వాళ్ళు దివిటీలు ఆరిపోయాయి. దానివల్ల ఏమైపోయింది? పరలోకంలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయారు. పరలోకంలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయారు. మీరెవరో నాకు తెలియదని అప్పుడు చెప్పాడు కదా, 2 రోజుల తర్వాత పోన్లే రండి అన్నాడా? ఇంకా ఒక్కసారి అక్కడి నుంచి అది వచ్చిందంటే దానికి తిరుగులేదు. ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అంటే ఇంకెట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ప్రవేశించే అవకాశం ఎవ్వరికీ లేదు. ఎంత గొప్పవారైనా సరే వారికి లేనే లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, నిద్ర మేలుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. రక్షణ ఇంకా మనం పొందుకోలేదు. రక్షణ పొందుకునే టైం దగ్గర పడింది. రక్షణ పొందుకోవడానికి సమీపంగా ఉన్నాము. రక్షణ పొందుకునే కాలము సమీపించింది. కాబట్టి మనం రక్షణ పొందుకోవాలి. కాబట్టి రక్షణ పొందుకోవడం కోసమే మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి రక్షణ పొందుకోవడమే మన గురిగా మనం కలిగి ఉన్నాం. కాబట్టి దానికోసం మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దానికోసం మెలకువగా ఉండాలి. దానికోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు ఆ సిద్ధపాటు, ఆ మెలకువ, ఆ జాగ్రత్త క్రైస్తవ సమాజాలలో ఎంతోమందికి లేదు. భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘంలో బుద్ధి కలిగిన వారు కొందరైతే బుద్ధి లేని వారు కొందరు. భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘంలో పరలోకానికి వెళ్ళే కన్యకులు కొందరైతే నరకానికి పోయే కన్యకులు కొందరు. సార్వత్రిక సంఘంలో ఉన్నారు, బాప్తిసాలు ఉన్నాయి, విశ్వాసం ఉంది, కానీ రక్షణ లేదు. చర్చ్ ఉంది, ప్రార్థన ఉంది, కానుకలు ఉన్నాయి, కానీ రక్షణ లేదు. భక్తి ఉంది, కానీ రక్షణ లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము అలాగుండదు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పౌల్లో ఉండి, నిద్ర మేల్కొనండి. ఏమంటున్నాడు? నిద్ర మేల్కొనండి, బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నవారులారా నిద్ర మేల్కొను. బుద్ధి లేని కన్యకల వలె ఉన్నవారులారా నిద్ర మేల్కొనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన చర్చిలో కూడా బుద్ధి లేని కన్యకులు చాలామంది ఉన్నారు. మన చర్చిలో కూడా పరలోకానికి వెళ్లకుండా నరకానికి పోయే బుద్ధి లేని కన్యకులు సగానం మందే ఉన్నారండి. ఎక్కడైనా ఉంటారు సగం. ఏ చర్చ్ అయినా సరే సగం వాళ్ళు సగం వీళ్ళు ఉంటారు. ఆ సగం పైకి వెళ్తారు, ఈ సగం కిందకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఎవరి క్రియలను బట్టి వారు ప్రతిఫలము అనుభవించవలసిందే. దేవుడిని నిర్లక్ష్యం చేసేవాడు పరలోకంలో అడుగు పెట్టలేడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాడు పరలోకంలో అడుగు పెట్టలేడు. దేవుని ఆరాధనలు నిర్లక్ష్యం చేసేవాడు పరలోకంలో అడుగు పెట్టలేడు. దేవుని వాక్య ప్రకారమైన జీవితాన్ని పాడు చేసుకునేవాడు పరలోకంలో అడుగు పెట్టలేడు. వాడు మొదట విశ్వాసం ఉంచిన రోజు వాడి పాపముల నుండి రక్షించబడచ్చేమో, కానీ తర్వాత వాడి నిద్రమత్తుతో పరలోకానికి దూరం అయిపోతాడు. తర్వాత వాడు బుద్ధి లేని కన్యకల వలె ప్రవర్తించడం వల్ల పరలోకానికి దూరం అయిపోతాడు. తర్వాత వాడు సాతాను సంబంధిగా బ్రతకడం వల్ల పరలోకానికి దూరం అయిపోతాడు. తర్వాత మెలకువగా లేకపోవడం వల్ల, తర్వాత వాడు సిద్ధపాటు కలిగి లేకపోవడం వల్ల రక్షణకు దూరం అయిపోతాడు, నిత్య జీవానికి దూరం అయిపోతాడు. తర్వాత ప్రభువా అంటే నువ్వెవరో నాకు తెలియదనే మాట వినబడుతుంది బుద్ధి లేని కన్యకులకి వినబడినట్లుగా. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆత్మీయంగా నిద్రపోయే స్థితి ఈనాడు క్రైస్తవుల్లో ఎంతోమందిది. అస్సలు ఆత్మీయ జీవితం మీద కొంచెం కాకపోతే కొంచెం కూడా శ్రద్ధ కలిగిన వారుగా ఎంతోమంది ఉండట్లేదు. ఎంతోమంది క్రైస్తవులు కొంచెం కాకపోతే కొంచెమైనా ఆత్మీయ జీవితం పట్ల భయభక్తులు, ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధాశక్తులు, దేవుడి పట్ల, దేవుడి సహవాసం పట్ల, దేవుడి మందిరం పట్ల, దేవుడి ఆరాధనల పట్ల, దేవుడితో సహవాసం, ఈ మంచి అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండడం పట్ల, సరైన వాక్యానుసారమైన బ్రతుకు పట్ల, ఆజ్ఞానుసారమైన క్రియల పట్ల ఏమాత్రము కూడా శ్రద్ధ కలిగిన వారుగా ఎంతోమంది ఉండట్లేదు. ఎలా పడితే అలాగా జీవించేవారుగా ఉన్నారు క్రైస్తవులు. ఎంతోమంది ఎలా పడితే అలాగ జీవించేవారుగా, ఇష్టం వచ్చినట్లుగా జీవించేవారు.
ఒక దేవుడు అంటే భయం, ఒక దేవుని మందిరం అంటే శ్రద్ధ, ఒక దేవుని ఆరాధన అంటే శ్రద్ధ ఏ మాత్రము లేకుండా సాతాను క్రియలు, పాపాలు, దోషాలు, దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన, దేవునికి విరోధమైన స్వభావం, దేవునికి విరోధమైన క్రియలు, దేవుణ్ణి అస్సలు లెక్క చేయకపోవడం, దేవునిని చాలా జాగ్రత్తగా వెతకకపోవడం, దేవుని మందిరంలో సరిగ్గా నివసించకపోవడం, దేవుని ఆరాధనలో సరిగ్గా పాల్పొందులు పొందుకోకపోవడం, ఏ మాత్రము కూడా సరిగ్గా లేని వారు క్రైస్తవుల్లో చాలా ఎక్కువ మందే ఉంటున్నారు నేడు. అటువంటి వారితో అంటున్నాడు, నిద్ర మేల్కో. ఏమంటున్నాడండి? నిద్ర మేల్కో, రక్షణ పొందుకోవాలి. నువ్వు రక్షణ పొందుకునే సమయం దగ్గర పడింది కాబట్టి, రక్షణ పొందుకునే కాలం సమీపించిందని ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని నిద్ర మేల్కో అంటున్నాడు దేవాది దేవుడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 32 నుంచి చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 32 నుంచి. మెలకువగా ఉండడి, జాగ్రత్త పడుడి. దేవుడు వచ్చే సమయం దగ్గర పడింది. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చే టైం ఎప్పుడో ఎవరికి తెలీదు. వచ్చే యేసుక్రీస్తు ప్రభువు కూడా తెలీదు, దూతలకు ఎవరికీ తెలీదు, మనుషులకి ఎవరికీ తెలీదు, పాస్టర్లకు ఎవరికీ తెలీదు. కాబట్టి తండ్రికి ఒక్కడికే తెలుసు ఆయన తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? తండ్రికి ఒక్కడికే. ఆ టైము రాగానే తండ్రి కుమారుణ్ణి వెళ్ళి సంఘాన్ని తీసుకురా అని పంపించేస్తాడు. ఆయన వెంటనే తండ్రి ఆజ్ఞ ఎప్పుడూ ఎవదాటలేని వాడు కదా, వెంటనే తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆయన బయలుదేరిపోతాడు సంఘాన్ని తీసుకురాడని. ఆ దినము ఎప్పుడో, ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలీదు. కాబట్టి ఆ గడియలో మీరు ఆయనతో పాటు ఎత్తపడాలి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. ఏమండి, మనం ఆల్రెడీ విశ్వాసం ఉంచిన రోజునే రక్షించబడిపోతే ఇంకా మళ్ళీ జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరం ఏముంది? ఆయన వచ్చే టైం ఎప్పుడో ఆయన వచ్చే టైంకి జాగ్రత్త పడి ఉండవలసిన అవసరం ఏముందండి? ఆల్రెడీ రక్షణ వచ్చేసింది కదా మనకి. విశ్వాసం ఉంచిన రోజున రక్షణ వచ్చేసింది కదా. ఆ రక్షణ వచ్చేసింది కాబట్టి ఇంకా ఆయన ఎప్పుడు వస్తే భయం ఏంటి మనకి? మనం ఎప్పుడు పోతే భయం ఏంటి? ఆయన ఎప్పుడు వస్తే భయం ఏంటి? ఆల్రెడీ రక్షణ వచ్చేసింది కదా మనకి. కానీ జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు ఆయనతో పాటు ఎత్తబడాలంటే అంటే ఏంటి? ఇంకా రక్షణ పరిపూర్ణం అవ్వలేదు, రక్షణ సంపూర్ణం అవ్వలేదు. రక్షణ ఇంకా మనం పూర్తిగా సగమే అయింది. రక్షణ ప్రాసెస్లో సగమే అయింది. ఏంటి? మన పాపముల నుండి రక్షించబడ్డాం. జన్మతాహ కర్మతాహ పాపాలు ఏవైతే ఉన్నాయో విశ్వాసం ఉంచిన రోజున ఆ పాపాల నుండి రక్షించబడ్డాం. బాగానే ఉంది. తర్వాత ఏం రక్షించబడాలి? మన ఆత్మ రక్షించబడాలి. లోపల ఉందే ఆత్మ, ఇది యెహోవా పెట్టిన దీపం. దీనికి మరణం ఉందా? ఈ శరీరానికి మరణం ఉంది, ఏదో రోజు పోతాం. కానీ ఆత్మకి మరణం లేదు. ఆ ఆత్మ రక్షించబడాలి. ఆత్మ రక్షించబడ్డం అంటే ఏంటి? ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ నరకానికి పోయిందంటే నశించిపోయినట్లు లెక్క. కానీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడిచ్చిన దీపం కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిపోవాలి? మళ్ళానే దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఆ ఆత్మ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం కోసం నువ్వు బాడీతో ఉండగా, నేను బాడీతో ఉండగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు శరీరంతో ఉండగా, నేను శరీరంతో ఉండగా, నీ ఆత్మ ఇంకా నీ శరీరంలోనే ఉండగా నీ ఆత్మ రక్షించబడాలి. నువ్వు మహిమలో ప్రవేశించాలి, నువ్వు రక్షణ పొందుకోవాలి. కాబట్టి తర్వాత నీ పాపముల నుండి నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు చనిపోయే రోజుల వరకు చాలా జాగ్రత్త. ఆల్రెడీ రక్షణ మనం పొందేస్తే ఇంకా జాగ్రత్త అన్న సంగతి అన్నిసార్లు బైబిల్లో కొత్త నిబంధనలు ఎక్కడ చూసినా జాగ్రత్త. నిర్దోషులుగా ఉండండి, నిష్కళంకులుగా ఉండండి, నిందారహితులుగా ఉండండి. అవసరమా? ఆల్రెడీ రక్షణ మనం పొందేస్తే మళ్ళా నిర్దోషులుగా ఉండండి అని ఎందుకంటున్నాడు? నిందారహితులుగా ఉండండి అని ఎందుకంటున్నాడు?
నిష్కళంకులుగా ఉండండి అని ఎందుకంటున్నాడు? పవిత్రులుగా ఉండండి అని ఎందుకంటున్నాడు? ఏ పాపము జోలికి వెళ్ళకండి అని ఎందుకంటున్నాడు? రక్షణ ఆల్రెడీ విశ్వాసం ఉంచిన రోజునే పొందేస్తే ఇంకా మనం ఎలా బతికితే ఆయనకేంటి? రక్షణ పొందేసాం కదా, రక్షణ వచ్చేసింది కదా. ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు పైకి వెళ్ళిపోతాం కదా. ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరదేశికి వెళ్ళిపోతుంది కదా. విశ్వాసం ఉంచాం కాబట్టి రక్షణ పొందేసాం కాబట్టి ఇంకా బైబిల్లో అన్ని జాగ్రత్తలు ఎందుకు? బైబిల్లో అన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పాడండి మనకి? మెలకుగా ఉండండి అని ఎందుకు చెప్తాడు? ఆత్మీయంగా నిద్రపోయిన స్థితిలో ఉండి మేలుకొనండి అని ఎందుకు చెప్తున్నాడు? నిర్దోషులుగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు? ఏ పాపం జోలికి వెళ్ళకండి నేను ఎందుకు చెప్తున్నాడు? విగ్రహారాధన జోలికి వెళ్ళకండి నేను ఎందుకు చెప్తున్నాడు? శరీర కార్యాలు మీలో ఉండనివ్వకండి నేను ఎందుకు చెప్తున్నాడు? ఆత్మ చేత శరీర కార్యాలను చంపండి అని ఎందుకు చెప్తున్నాడు? చంపకపోతే ఆత్మ చేత శరీర కార్యాలను చంపలేదండి. చంపకపోతే రక్షణ లేదా? లేదు. కానీ ఉందని అనుకుంటారు ఎంతోమంది, ఉందని అనుకుంటారు ఎంతోమంది, కానీ లేదు. దేవుని ఆత్మ చేతని శరీర కార్యాలను చంపకపోతే ఆ మనిషికి పాపముల నుండి రక్షణ వచ్చిందేమో కానీ తర్వాత ఆత్మరక్షణ వాడికి దొరకదు. వాడు ఎవడైనా సరే తర్వాత వాడికి ఆత్మరక్షణ లేదు, పరలోకంలో అడుగు పెట్టే అవకాశం లేదు, నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం లేదు. నీకు అన్నీ ఉండొచ్చు, బుద్ధి లేని కన్యకలకు అన్నీ ఉన్నట్లుగా వాడికి కూడా అన్నీ ఉండొచ్చు. విశ్వాసం ఉండొచ్చు, రోజు ప్రార్థన ఉండొచ్చు, మందిరం ఉండొచ్చు, దశంభాగం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఏం లేదు? రక్షణ లేదు. ఏమండి ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది కాదు ముఖ్యం. ఏది? డైలీ ప్రార్థన, ఇవన్నీ భక్తి, లేదంటే ఎటిది పరిచర్య, లేదంటే పాటలు, లేదంటే మందిరంలో జీవించడం, ఈ కానుకలు అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి కాబట్టి రక్షించబడిపోయాను నేను అనుకుంటే, ఈరోజు రక్షించబడ్డానికి కావాల్సినవన్నీ ఏంటని అడిగితే ఇవే చెప్తున్నారు. రోజు ప్రార్థన, రోజు వాక్యం చదవడం, మందిరానికి రెగ్యులర్గా వెళ్ళడం, దేవునికి దశంభాగాలు కరెక్ట్గా ఇవ్వడం, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం, కుటుంబ ప్రార్థన, ఇవన్నీ ఉండాలి రక్షించబడాలంటే. ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి రక్షణ పొందేసుకుంటాను. కానీ ఆత్మీయంగా నిద్రపోయిన స్థితిలో ఉంటే నిర్దోషిగా ఉండమన్నాడు, కానీ దేవుడికి దోషిగా ఉంటే నిందారహితుడిగా ఉన్నాడు, కానీ నిందించడానికి దేవుడి దగ్గర చాలా విషయాలే ఉంటే నిష్కళంకుడుగా ఉండమన్నాడు, కానీ ఎన్నో కళంకాలుంటే పరిశుద్ధుడిగా ఉండమన్నాడు, కానీ ఎన్నో పాపాలుంటే ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వెవడవో నాకు తెలీదు ప్రభువా, నేను నిన్ను నమ్ముకుని ఇన్ని సంవత్సరాలైంది, నువ్వెవడవో నాకు తెలియదు ప్రభువా. నేను బాప్తిసం తీసుకుని ఇన్ని సంవత్సరాలైంది, నువ్వెవడవో నాకు తెలియదు ప్రభువా. నేను ఫలానా మందిరానికి వెళ్ళాను రెగ్యులర్గా ఉన్నంతకాలం, నువ్వెవడవో నాకు తెలియదు ప్రభువా. మా పాస్టర్ గారు ఫలానా ఆయన కూడా నాకు తెలీదు, నువ్వే కదా ఆయన కూడా నాకు తెలీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిద్ర మత్తు ఉండడానికి వీల్లేదు. ఎందులో? ఆత్మీయ స్థితిలో నిద్రమత్తు, ఆత్మీయ స్థితిలో దేవుడు అంటే నిర్లక్ష్యం, ఆత్మీయ స్థితిలో దేవుడి సహవాసం అంటే నిర్లక్ష్యం, ఆత్మీయ స్థితిలో దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యానుసారమైన బ్రతుకంటే నిర్లక్ష్యం, ఆత్మీయ స్థితిలో దేవుని ఆజ్ఞానుసారమైన క్రియలంటే నిర్లక్ష్యం, ఆత్మీయ స్థితిలో పరిశుద్ధత కలిగి ఉండడం అంటే నిర్లక్ష్యం, ఆత్మీయ స్థితిలో దేవుడికి లోబడే స్థితి లేదు, ఆత్మీయ స్థితిలో దేవుడికి విధేయులుగా ఉన్న స్థితి లేదు, ఆత్మీయ స్థితిలో దేవుణ్ణి పర్ఫెక్ట్గా వెంబడించిన పరిస్థితి లేదు. ఆత్మీయ జీవితమే జరుగుతున్న జీవితం, ఆత్మీయ జీవితమే. ఎప్పుడైతే విశ్వాసం అయ్యావో విశ్వాసం అయినప్పటి నుంచి తర్వాత జీవితం ఆత్మీయ జీవితమే, కానీ అందులో ఆత్మ లేదు, అందులో వాక్యం లేదు, అందులో దేవుడు లేడు, అందులో పరిశుద్ధత లేదు, అందులో దేవుని భయం లేదు, అందులో లోకం ఉంది, అందులో పాపం ఉంది, అందులో విధేయత లేదు, అందులో లోబడే పరిస్థితి లేదు, అందులో సాతానుడు ఉన్నాడు, అందులో నిద్రమత్తు ఉంది. దేవుడంటే శ్రద్ధ లేని నిద్రమత్తు కలిగి ఉన్నాడు.
అప్పుడు ఎత్తబడే గుంపులో ఎత్తబడకుండా విడిచిపెట్టబడతాడు అన్నమాట. వాడు ఏమవుతాడండి? ఎత్తబడే గుంపులో ఎత్తబడకుండా విడిచిపెట్టబడతాడు. తర్వాత తీర్పు రోజు, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను కదా, ప్రభువా నేను బాప్తిసం తీసుకున్నాను కదా, ప్రభువా నేను చర్చికి వెళ్ళాను కదా, ప్రభువా నేను రోజు ప్రార్థన చేశాను కదా, ప్రభువా నెల నెల దశంభాగం ఇచ్చాను కదా అంటే, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. నువ్వెవరో నాకు తెలీదు. చదవండి, మన దగ్గర చదువుతాం 13వ అధ్యాయం మార్కు సువార్త 32 నుంచి. ఆ దినమైనను ఆ గడి అయినను జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి. రక్షణ పొందుకోవడానికి జాగ్రత్త పడు. రక్షణ పొందుకునేలాగా జీవించే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండుటకు జాగ్రత్త పడి. అండ్ ఆల్రెడీ రక్షణ పొందేసిన వాడైతే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి జాగ్రత్త పడు అని అవసరం ఏముంది ఆయనకి? ఆయన వచ్చినప్పుడు జాగ్రత్త పడు అన్న అవసరం ఏముందండి? ఆల్రెడీ రక్షణ పొందేసిన వాడే కదా. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఎత్తిపడిపోతాడు కదా వాడు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి. ఆత్మీయంగా నిద్రపోయే స్థితిలో ఉండద్దు, ఆత్మీయ స్థితిలో మెలకువగా ఉండుడి, ప్రార్థన కలిగి ఉండుడి. ఆ కాలం యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చే కాలం ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలీదు. కాబట్టి మనకు తెలియదు ఆయన రాకడెప్పుడు, మనకు తెలియదు మన పోకడెప్పుడు. కానీ మనం రక్షణ పొందుకోవలసిన వారమై ఉన్నాం. మనం రక్షణ పొందుకోవడానికి కాలం దగ్గర పడింది. మనం రక్షణ పొందుకోవడానికి సమీపంగా ఉన్నాము. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు పోతామో మనకు తెలీదు. కాబట్టి లోపల మనం ఎలా ఉండాలి? జాగ్రత్త. ఎలాగా? జాగ్రత్త కలిగి ఉండుడి, మెలకువ కలిగి ఉండుడి. ఏమంటున్నాడండి? మెలకువ కలిగి ఉండుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఎఫెసీ 5:14 నుంచి 16. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటే ఆత్మీయంగా నిద్రపోయే స్థితి. ఏ స్థితి? దేవుడు వాక్య ప్రకారంగా మృతమైన స్థితి. వాక్య ప్రకారంగా ఇప్పుడు మనం చదివిన వాక్య ప్రకారంగా ఆత్మీయంగా నిద్రపోయే స్థితి. ఏ స్థితి దేవుడి దృష్టికి? మృతమైన స్థితి, చచ్చిన వాడితో సమానము. ఆత్మీయ స్థితిలో మేల్కొనకుండా నిద్రపోయేవాడు దేవుని దృష్టికి చచ్చిన వాడితో సమానము. అందుకనే ఏమంటున్నాడు అక్కడ? మేల్కొని మృతులలో నుండి లెగు. మృతులలో కలిసిపోయావు ఆత్మీయ నిద్ర వల్ల. నీ ఆత్మీయ నిద్ర వల్ల, దేవుడి పట్ల కలిగిన నిర్లక్ష్యం వల్ల, దేవుడి మందిరం పట్ల నువ్వు కలిగిన నిర్లక్ష్యం వల్ల, దేవుని వాక్యానుసారమైన జీవితం పట్ల నువ్వు కలిగిన నిర్లక్ష్యం వల్ల నువ్వేమైపోయావు? మృతుడవైపోయావు దేవుని దృష్టికి. జీవించుచున్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు సంఘంతో. సంఘంతో ఏమంటున్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు నా దృష్టికి మృతుడవే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉంటారు ఎంతోమంది క్రైస్తవులు. ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటారు ఎంతోమంది క్రైస్తవులు. ఆత్మీయంగా జారిపోయిన స్థితిలో, ఆత్మీయంగా త్రోవ తొలగిపోయిన స్థితిలో
ఉంటారు ఎంతోమంది క్రైస్తవులు. వీళ్ళందరూ ఏమవ్వాలి? మేల్కొనాలి. రక్షణ పొందుకునే సమయం దగ్గర పడింది కాబట్టి మేల్కొనాలి. దేవుడిని అస్సలు లెక్క చేయటం లేని క్రైస్తవుడా మేల్కొను. దేవుని మందిరాన్ని ఏ మాత్రము కూడా లెక్క చేయటం లేని క్రైస్తవుడా మేల్కో. దేవుని ప్రార్థనలను చాలా నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవుడా మేల్కో. పరిశుద్ధమైన జీవితాన్ని ఏ మాత్రము కలిగి లేని క్రైస్తవుడా మేల్కో. దేవుడితో అన్యోన్య సహవాసము లేకుండా జీవిస్తున్న క్రైస్తవుడా మేల్కో. మార్పు చెందు, దేవుడి వైపు తిరుగు, దేవుణ్ణి పట్టుకో, భయభక్తులు కలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు, ఆత్మ ఫలాలు ఫలించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండు, పాపము చేయకుండా ఉండే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండు, దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండు, సాతాను క్రియల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు రక్షించబడాలి. పాపముల నుండి రక్షించబడ్డావు, నీ ఆత్మ కూడా రక్షించబడాలి. నువ్వు పాపముల నుండి రక్షించబడి పరలోకానికి వెళ్ళాలి, కానీ నరకానికి వెళ్ళకూడదు. పాపముల నుండి రక్షించబడిన నీవు, దేవుని కుమారుడిగా కుమార్తెగా మారిన నీవు, దేవుని సంఘ సభ్యుడిగా ఆయన శరీర అవయవంలో ఒక అవయవంగా ఉన్న నీవు, ఆయన శిష్యుడిగా మారిన నీవు, ఆయన భక్తుడిగా మారిన నీవు, ఆయన స్నేహితుడిగా మారిన నీవు, ఆయన విశ్వాసిగా మారిన నీవు, ఆయన దాసుడిగా మారిన నీవు నశించిపోకూడదు. ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని అర్హతలు సంపాదించుకున్న నీవు నశించిపోకూడదు. ఆయన ఆత్మతో నింపబడిన నీవు నశించిపోకూడదు. ఆయన మందిరంలో నివసించిన నీవు నశించిపోకూడదు. ఆయనకి రోజు ప్రార్థన చేసిన నీవు నశించిపోకూడదు. ఆయనకి నెల నెలా దశంభాగం ఇచ్చిన నీవు నశించిపోకూడదు. ఆయనకి పరిచర్య చేసిన నీవు నశించిపోకూడదు. ఆయన తలాంతులతో వాడబడిన నీవు నశించిపోకూడదు. ఆయన సేవ చేసిన నీవు నశించిపోకూడదు. అన్యులు నశించిపోయినా కానీ దేవుని పిల్లలు నశించిపోకూడదు. దేవుని పిల్లలు ఏమకూడదండి? నశించిపోకూడదు. క్రైస్తవులు నశించిపోకూడదు, భక్తులు నశించిపోకూడదు. ఇస్కరియోతు యోధాలాగా ఏ క్రైస్తవుడు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ క్రైస్తవుడు నశించిపోకూడదు. అన్యుడు నశించిపోతేనే ఆయనకి చాలా బాధగా ఉంటుంది కదా. ఒక అన్యుడు నశించిపోతేనే చాలా బాధపడతాడు ఆయన. మళ్ళీ అంటే ఒక క్రైస్తవుడు నశించిపోతే ఇంకెంత బాధపడతాడు. కొన్ని క్రైస్తవ కుటుంబాలు నశించిపోతుంటే ఆయన ఎంత బాధపడతాడు. మనం నశించిపోతే ఆయనకి చాలా బాధగా ఉంది, కానీ నశించిపోయేలాగా బతుకుతున్న మనకు బాధ లేదు. నశించిపోయే రూట్లో జీవిస్తున్నటువంటి వారికి ఏమీ లేదు, బాధ లేదు. ఎందుకంటే ఒక అజ్ఞానం, నేను ఆల్రెడీ రక్షించబడిపోయాను. భ్రమపరిచే ఆత్మ నీ లోపల భ్రమ. నువ్వు ఆల్రెడీ ఎప్పుడు రోజైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో ఆ రోజే నువ్వు రక్షించబడిపోయావు. ఇంకేంటి నీకు బాధ? నువ్వు ఆల్రెడీ రక్షణ పొందేశావు. ఆ ధీమా, ఆ ధైర్యం లోపల భ్రమపరిచే ఆత్మ పెట్టడం వల్ల నశించిపోయే రూట్లోనే ఉంది ప్రయాణం. కానీ బాధ లేదు, చింత లేదు, భయం లేదు, జాగ్రత్త లేదు. నశించిపోయే రూట్లోనే ట్రైన్ నడుస్తుంది, కానీ ఏ మాత్రము టెన్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను రక్షించబడిపోయాను. నేను ఆల్రెడీ ఎప్పుడో నేను రక్షించబడిపోయాను. నేను దేవుణ్ణి నమ్ముకుని అన్ని సంవత్సరాలు అయింది, అప్పుడే నేను రక్షించబడిపోయాను. నిజంగా నువ్వు అప్పుడే రక్షించబడిపోతే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు, ఇన్ని మెలకువలు ఎందుకు? నువ్వు నిజంగా అప్పుడే రక్షించబడిపోతే నువ్వు దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగానే ఉండు అని చెప్పడం ఎందుకు? నిజంగానే నువ్వు అప్పుడే రక్షించబడిపోతే నువ్వు ఏ పాపము చేయడానికి వీలు లేదన్న ఆజ్ఞ ఎందుకు? నువ్వు నిజంగానే రక్షించబడిపోతే నువ్వు చాలా జాగ్రత్త కలిగి మెలకువగా ఉండు అని చెప్పడం ఎందుకు? నిజంగానే రక్షించబడిపోతే మనము ఏ మాత్రము ఎలా బతికినా సరే మనకి ఇంకా ఆయన చెప్పవలసిన అవసరం లేదు కదా. కానీ బైబిల్లో చూస్తే
ఎన్నో. క్రైస్తవులు ఎలాగుండాలో తెలియాలంటే బైబిల్లో గ్రంథంలో ఏవి బాగా చదవాలి? క్రైస్తవులు ఎలాగ భక్తి కలిగి ఉండాలో, ఎలాంటి క్రైస్తవ్యాన్ని చెయ్యాలో క్రైస్తవులు బాగా నేర్చుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఏవి బాగా చదవాలి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? ఈ 66 పుస్తకాల్లో ఏవి బాగా చదవాలి? సంఘం బాగా చదవలసిన, సంఘం ఎలా ఉండాలో, సంఘం ఎలా బ్రతకాలో, సంఘం ఎలా జీవించాలో, సంఘం ఎలా జీవించకూడదో, ఎలా ఉంటే పరలోకం వెళ్తామో, ఎలా ఉంటే నరకానికి పోతామో మనకు బాగా నేర్పిస్తున్న గ్రంథాలు ఏవి బైబిల్లో? పత్రికలు. ఏవండి? పత్రికలు. పత్రికలు ఎందులో ఉన్నాయి? పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఉన్నాయి. ఎందులో ఉన్నాయండి? ఆ కొత్త నిబంధనలో ఉన్న పత్రికలన్నీ కంఠస్థం వచ్చేయాలి క్రైస్తవులకి. పత్రికల్లో ఉన్న ప్రతి ఆజ్ఞ నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలి. పత్రికలన్నీ క్రైస్తవులకు రాసినవే. పత్రికలన్నీ క్రైస్తవులు ఎలాగుండాలో తెలియపరుస్తూ రాసినవే. పత్రికలన్నీ క్రైస్తవులు ఉండకూడని జీవితాన్ని ఖండిస్తూ రాసినవే. పత్రికలన్నీ కూడా ఒక క్రైస్తవుడు పెర్ఫెక్ట్గా పత్రికలను బాగా చదివి వాటిని అనుసరించి జీవిస్తే కనుక ఖచ్చితంగా వాడు పరలోకం వెళ్ళిపోతాడండి. డౌట్ లేదు అందులో. ఖచ్చితంగా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎందుకంటే పత్రికల్లోనే సంఘం స్థితి అంతా బాగా రాసిపెట్టాడు. పౌలేంటి, పేతురేంటి, యాకోబు ఏంటి, వీళ్ళందరూ దేవుని ఆత్మచేత నింపబడి సంఘాలు ఎలాగ ఉండాలో, సంఘాలుగా కట్టబడిన వారు ఎలాగ ఉండాలో, సంఘాలుగా కట్టబడిన తర్వాత ఎలాగ బ్రతకాలో చాలా జాగ్రత్తగా అందులో చెప్పాడు. చాలా జాగ్రత్తగా. ఏ పత్రికలో లేకుండా లేదు. నాకు చూపించండి ఈ పత్రికలో ఏ పాపము మీరు చేయకూడదు అన్న మాట లేనిదే ఎక్కడైనా ఉందా చెప్పండి. మరి మనం నిజంగా రక్షించబడిపోయిన సంఘాలు అయితే ఏ పాపము చెయ్యొద్దని ఎందుకంటున్నాడు? పాపం చేస్తే మాత్రం ఏంటి? రక్షించబడిపోయాం కదా, ఆల్రెడీ రక్షించబడిపోయాం కదా. పాపం చేస్తే మాత్రం ఏంటి? పాపం చేస్తే మాత్రం ఏమవుతుందండి? పాపం చేసినా పర్లేదు, మీరు ఆల్రెడీ రక్షించబడిపోయారు, పాపం చేసినా పర్లేదని ఉందా? కృప విస్తారంగా ఉంది కదా అని పాపంలో నిలిచి ఉందివా? అట్లా అనరాదు. కృప ఉంది కదా అని పాపంలో నిలిచి ఉంటే చివరికి నరచించిపోతావు అని ఉంది. అంతేనా? ఏ పాపము జోలికి వెళ్ళకండి, పాపాలని ఏళ్ళనివ్వకండి, మీ దేహాన్ని మీ శరీరంతో ఏ పాపాన్ని చేయకండి, ఆత్మతో పాపాలని చంపేయండి, శరీర కార్యాలను చంపేయండి. ఇలాంటి మాటలన్నీ ఎందుకు ఉంటాయి? ఇంకా నువ్వు ఆల్రెడీ రక్షించబడిపోతే ఇంకెందుకు నీకు ఈ హెచ్చరికలు? మనం ఆల్రెడీ రక్షించబడిపోతే ఈ హెచ్చరికలు ఎందుకు? ఈ గద్దింపులు ఎందుకు? ఈ జాగ్రత్తలు ఎందుకు? నిందారహితులుగా ఉండు అంటున్నాడు. నువ్వు ఆల్రెడీ రక్షించబడిపోయావు కాబట్టి నిందారహితుడిగా లేకపోయినా నీకు రక్షణ వచ్చేస్తుంది కదా. నిర్దోషిగా ఉండు, నిష్కళంకుడుగా ఉండు అంటున్నాడు. నువ్వు ఆల్రెడీ రక్షించబడిపోయావు కదా, ఇంకా నిష్కళంకుడుగా ఉండవలసిన అవసరం ఏముంది? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్షణ పొందుకోవడానికి దగ్గరికి వచ్చాం. మనం రక్షణ పొందుకోవడానికి రెడీగా ఉన్నాం. రక్షణ పొందుకునే కాలం సమీపించింది. రక్షణ పొందుకునే గడియల్లోనికి వచ్చాం. మనం విశ్వాసులము అయినప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకి సమీపంగా ఉన్నది. పాపముల నుండి రక్షించబడ్డావు, చాలా గొప్ప విషయం. ఆత్మ కూడా రక్షించబడేలాగా జాగ్రత్త పడు. నీ ఆత్మ కూడా రక్షించబడేలాగా జాగ్రత్త పడు. నువ్వు మహిమలో ప్రవేశించి రక్షించబడేలాగా జాగ్రత్త పడు. నువ్వు పరలోకంలో ప్రవేశించి రక్షించబడేలాగా జాగ్రత్త పడు. మెలకువగా ఉండు. ఆత్మీయ విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో నిద్రమత్తును విడిచిపెట్టు. ఆత్మీయ జీవితంలో అజాగ్రత్త విడిచిపెట్టు. ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టేసిన స్థితిని నువ్వు మార్చుకో. ఆత్మీయ స్థితిలో దేవుని మందిరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్న నీ స్థితిని మార్చుకో. ఆత్మీయ జీవితంలో దేవుని ప్రార్థనలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రార్థనల విషయంలో నువ్వు చాలా అశ్రద్ధ కలిగి ఉన్న ఆ స్థితిని మార్చుకో. దేవునితో చాలా ఎక్కువగా సహవాసం కలిగి ఉండు రక్షించబడాలంటే.
రక్షించబడాలంటే ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? దేవుడితో చాలా సహవాసం కలిగి, లోకంతో చాలా సహవాసం కలిగి ఉంటే లోకము లోకాసులు గతించిపోవును అన్నాడు. సాతానుడితో చాలా సహవాసం కలిగి ఉంటే సాతానుడు ఎక్కడికి వెళ్తాడు, అక్కడికే మనల్ని కూడా వాడు తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేల్కొనుము. చదవండి 5వ అధ్యాయం 14 నుంచి, ఎఫెస్సి 5:14 నుంచి, ఎఫెస్సి 5:14 నుంచి. మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఆత్మీయ జీవితంలో దేవుడంటే చాలా నిర్లక్ష్యము కలిగిన వారు దేవుని దృష్టికి మృతులుగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో దేవుని మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం విషయంలో సరిగ్గా ప్రయాణం చేయకుండా త్రోవ తొలగిపోయి ప్రయాణం చేస్తున్న వారు దేవుని దృష్టికి మృతులుగా ఉన్నారు. ఆ మృతులుగా ఉన్నవారిని ఏమంటున్నాడు దేవుడు? మేల్కో, లెగు, నిద్రమత్తు నుంచి విడుదల పొందు, అశ్రద్ధ నుంచి బయటికి రా, నిర్లక్ష్యం నుంచి బయటికి రా, దేవుని మార్గంలో నుంచి పక్కకి వెళ్ళిపోయావు, దేవుని మార్గంలోనికి మళ్ళా తిరిగి రా అంటున్నాడు దేవుడు. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక. దినములు చెడ్డవి కాబట్టి సమయమును పోనివ్వద్దు, సమయమును సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని దేవుడికి ఇవ్వండి, సమయాన్ని దేవుడితో సహవాసం చేయడానికి ఇవ్వండి, సమయాన్ని మందిరానికి వెళ్ళడానికి ఇవ్వండి, సమయాన్ని మందిరంలో గడపడానికి ఇవ్వండి, సమయాన్ని మందిరంలో దేవుని ఆరాధనలో పాల్గొనడానికి ఇవ్వండి, సమయాన్ని దేవుడితో ప్రార్థన చేయడానికి ఇవ్వండి, సమయాన్ని దేవుడిని ఆరాధించడానికి ఇవ్వండి, సమయాన్ని దేవుడిని స్తుతించడానికి ఇవ్వండి, సమయాన్ని దేవుడికి విజ్ఞాపన చేయడానికి ఇవ్వండి. సమయాన్ని దేవునితో సహవాసం కలిగి ఉండేలాగా మీ సమయాన్ని చూసుకోండి. సమయం దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక, దుర్దినాలు అపాయకరమైన దినాలు అని రాయబడింది బైబిల్లో. కాబట్టి ఈ దుర్దినాల్లో ఉన్నాం మనం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. మనము రక్షించబడాలి అంటే దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని పోనివ్వద్దు. ఈరోజు క్రైస్తవుల్లో వారి సమయము ఎక్కువ దేని కొరకు వారు వాడుతున్నారంటారు? క్రైస్తవులలో వారి సమయాన్ని ఎక్కువగా దేనికి వాడుతున్నారు చెప్పండి? పోనీ ఎవరో క్రైస్తవుల మాట మనకెందుకు, మనం అందరం క్రైస్తవులే కదా. మన సమయాన్ని దేనికి వాడుతున్నాం మనం ఎక్కువగా? సమయాన్ని పోనివ్వద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోండి అంటే ఏంటి? సమయాన్ని దేవునితో సహవాసానికి వాడండి. మీ ఆత్మీయ జీవితంలో మీరు క్షేమాభివృద్ధి పొందుకునే పనులకు వాడండి సమయాన్ని ఎక్కువగా అంటున్నాడు. వాడుతున్నాం మనం చెప్పండి, వాడుతున్నాం? సమయాన్ని దేవుడికి వాడేది ఎంత, లేదంటే వేరేదాన్ని? సమయం అంతా దేనికి సరిపోతుంది? మనకి సమయం అంతా దేనికి సరిపోతుంది? మగవాళ్ళకి ఉద్యోగాలకి వ్యాపారాలకి సరిపోతుంది సమయం అంతా. ఆడవాళ్ళకి బట్టలు ఉతుక్కోవడానికి అంట్లు తోముకోవడానికి సరిపోతుంది సమయం అంతా, అంతే కదా. ఇంకా సమయం ఉంటే పడుకోవడానికే సాలలేదు సమయం, ఇంకా సమయం ఉంటే టీవీ చూడడానికే సాలలేదు సమయం, ఇంకా సమయం ఉంటే ఊరి మీద తిరగడానికే సరిపోవట్లేదు సమయం. దేవుడి సమయం 10 గంటల నుంచి 1 గంట కంటే ఎవడొచ్చి ఉన్నాడు 10 గంటలకు వచ్చేవాడు మందిరానికి? ఎవడున్నాడండి? ఎంతమంది వచ్చారు మీలో 10 గంటలకు మందిరానికి? 10 గంటలకి ఈరోజు మందిరం కదా, 10 గంటలకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. కరెక్ట్గా 10 గంటలకు వచ్చిన వాళ్ళు, కరెక్ట్గా 10 గంటలకు మందిరం తలుపులు ప్రారంభ ప్రార్థన చేసే సమయానికి మందిరానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి.
ఎంతమంది ఉన్నారు? ఒక్కరు లేరు. అంటే ఈ టికెట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఎక్కడికి వెళ్ళే టికెట్లు చెప్పండి, మొహమాటం ఎందుకు, సిగ్గుపడలాను. ఎక్కడికి వెళ్ళే టికెట్లు? విధేయత లేదు, భయము లేదు, లోబడే పరిస్థితి లేదు. సమయాన్ని పోనివ్వకంటే సమయం మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం మందిరానికి. కానీ నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే పరలోకంలో నిన్ను రానివ్వడు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే పరలోకంలోకి రానిస్తాడా? నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే సేవకుడు రానిచ్చాడు మందిరంలోకి. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే పరలోకంలోకి మాత్రం ఆయన రానివ్వడు. వెనకాల వెళ్ళిన వాళ్ళు ఏమన్నాడు ఆయన? మీరెవరో నాకు తెలియదని తలుపులేసేసాడు. కాబట్టి ఈరోజు నిజంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ తలుపులు బయట నిలబడవలసిందే తప్ప తలుపులు లోపలికి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఉన్నవాళ్ళు. అవునా? అవునా? దాన్నే మేల్కో, బయటికి రా. ఎంతకాలం ఉంటావు ఆ నిద్రపోయే స్థితిలో? ఎన్ని బోధలు చెయ్యాలి నీకు? ఎంతకాలం అలాగా శ్రద్ధ, ఎంతకాలం అలా నిర్లక్ష్యం, ఎంతకాలం భయం లేనితనం, ఎంతకాలం విధేయత లేని పరిస్థితి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 గంటలకు మందిరం అండి. 10 గంటలకు యేసుక్రీస్తు ప్రభు రాకడ అయిపోయింది అనుకుందాం. 10 గంటలకు యేసుక్రీస్తు ప్రభు రాకడ అయిపోయింది. 10 గంటలకు మనం మందిరంలో లేవు. ఇంకా సోకులు వేస్తానే ఉన్నాం, ఇంకా సోపుతో రాస్తానే ఉన్నాం. 10 అయినా తానం చేస్తానే ఉంటారు క్రైస్తవులు. ఏదండి? 10 అయినా వంట చేస్తూనే ఉంటారు క్రైస్తవులు. 10 అయినా ఇంకా ఊరి మీద తిరుగుతూనే ఉంటారు క్రైస్తవులు. ఇప్పుడు 10 గంటలకు కరెక్ట్గా ఏదో ఒక రోజు 10 గంటలకు ఆరాధన 10 గంటలకు వచ్చేసాడు. మందిరంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళిపోతారు బుద్ధి కలిగిన కన్యకల వల్లే. ఇంకా తోముతూ ఉన్నవాళ్ళు తోముకుంటూనే ఉండిపోతారు. ఇంకా మేకప్లు వేస్తూ ఉన్నవాళ్ళు మేకప్పుల్లోనే, ఇంకా వంట చేస్తూ ఉన్నవాళ్ళు వండుకుని తినేసి రండమ్మా, తర్వాత తలుపులేసి తర్వాత ఎలాగ నరకానికి పోయేవాళ్ళే కదా. మీరు చికెన్ కూర మటన్ కూర వండుకుంటున్నారు కదా, జాగ్రత్తగా అది వండుకుని తినేసి రండి, అలాగా తలుపులేసేస్తాను నేను, తర్వాత ఎలాగ మీరు నరకానికి పోయేది, వంట అనవసరంగా వదిలేసి వచ్చేయడం ఎందుకు, తినేసి రండి అంటాడు ఆయన. వండుకున్నారు కదా, బోళ్ళు డబ్బులు ఎట్టు కొనుక్కున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఎన్నో విషయాల్లో తప్పిపోతాం, కానీ ఎందులోనే నేను తప్పిపోవట్లేదనే ఒక భ్రమ. ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కడున్నాడా 10 గంటలకు వచ్చినాడంటే ఒక్క చేయలేగలేదు. కానీ ఏంటి, నిజంగా మనం దేవుని పిల్లలమైతే, నిజంగా దేవునికి లోబడిన వారమైతే, నిజంగా దేవునికి విధేయులమైన వారి పిల్లలమైతే ఎన్ని గంటలకు వెళ్ళాలి మందిరానికి? 10 గంటలకు మందిరం అంటే 10 గంటలకు వెళ్ళాలి. కానీ ఒక్కడు లేడు ఇక్కడ ఉన్న వారిలో 10 గంటలకు వచ్చిన వాడు. కాబట్టి దీని ప్రకారంగా విధేయులమైన పిల్లలమైనా మనం, దీని ప్రకారంగా దేవుడికి లోబడే పిల్లలమైనా మనం. కానీ ఏమనుకుంటాం మనం? నాలో ఒక్క తప్పు కూడా లేదు. ఏమనుకుంటాం మనం? ఏ తప్పు నాలో లేదు. నా భక్తి ఇంకా ఎవడ భక్తి నాడు చెప్పుకోవాలంటే ఇంత పొడుగు చెప్తాడు ఒక్కొక్కడు మళ్ళాను. తీరా చూస్తే 100 ఉంటాయి రోజుకి దేవునికి విరోధమైనవి. కానీ అవి ఏ కనబడవు, అవి ఏ కనబడవండి. అబ్బాయి నేను గొప్ప భక్తుడిని, గొప్ప భక్తురాలిని, ఇంకెంత అంతా కాదు నా భక్తి అని చెప్తాం. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల 5 బుద్ధి లేని కన్యకులు వదిలేసాడు ఆయన. ఎంత నిర్లక్ష్యం అది, ఎంత నిర్లక్ష్యం అండి. అంత చిన్న నిర్లక్ష్యం వల్ల ఆయన నిర్ధాంతరంగా మేకప్లు ఉన్నా, అలంకరణ ఉన్నా, కన్యకులుగా ఉన్నా, పడివిటీలు ఉన్నా, అప్పటి వరకు వెలుగుతూనే ఉన్నా, మీరెవరో నాకు తెలియదని వదిలేశాడు. క్రైస్తవులు చేసే పాపాల్లో చాలా ఎక్కువ మంది చేసే పాపం ఏంటో తెలుసా? దేవుడి పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం కలిగి ఉండడమే. దేవుని పట్ల చాలా అశ్రద్ధ, నిర్లక్ష్యం కలిగి ఉండేదే క్రైస్తవుల్లో చాలా ఎక్కువ మంది చేసే పాపం. దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండడం పాపం, దేవుణ్ణి అశ్రద్ధ చేయడం పాపం. కానీ ఏ రోజు అది పాపం అన్న సంగతి నీ మనసుకి, నా మనసుకి అనిపించలేదు. అనిపించిందా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాము. దేవుని మందిరాన్ని, దేవుని ఆరాధనలను, దేవుని ప్రార్థనలు అన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. దేవుని సమయం అయిపోయిన తర్వాత ఎప్పుడో మనకు నచ్చిన సమయానికి మందిరాలకు వెళ్తూనే ఉంటాం. అయినా సరే నేను చాలా పెద్ద భక్తుడిని, భక్తురాలిని అంటాం దేవుడి దగ్గర. నాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ పొరపాటు లేదు అని చెప్తూ ఉంటాం.
అలాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే. నువ్వు మారు మనస్సు పొందితే సరే సరే. ఏమంటున్నాడండి? మారు మనస్సు పొందితే సరే సరే, లేకపోతే నీ దీపస్తంభం మీద నుంచి దీపము దిగిపోతుంది. మారు మనస్సు పొందితే సరే సరే, జీవవృక్ష ఫలాల్లో ఒకటి కూడా నువ్వు ముట్టుకోలేవు. మారు మనస్సు పొందితే సరే సరే, లేదంటే నీకు పరలోకంలో స్థానము లేదు అంటున్నాడు. కాబట్టి అనేకమైన విషయాల్లో మనం తప్పిపోతున్నాం. దీన్నే ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితి. దీన్నే ఏ స్థితి అంటారండి? ఆత్మీయంగా నిద్రపోతున్న స్థితి. అనేక విషయాల్లో రకరకాలైన విధానాలుగా తప్పిపోతున్నాం మనము. ఆత్మీయంగా మేల్కొని లేని స్థితి, ఆత్మీయంగా మెలకుగా లేని స్థితి, ఆత్మీయంగా నిద్రపోయే స్థితి మనలో కనబడదు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల వలె కాక, సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు దేవుని దృష్టికి అజ్ఞాని. ఆత్మీయంగా నిద్రపోయిన స్థితిలో ఉన్నవాడు దేవుని దృష్టికి మృతుడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అజ్ఞానుల వలె కాక. అంటే ఇక్కడ అజ్ఞానులు ఎవరు? సమయాన్ని పోనిచ్చేవారు, సమయాన్ని వేస్ట్ చేసేవారు అజ్ఞానులు. సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవారు అజ్ఞానులు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానులు. సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. మిమ్మల్ని అందరినీ అంటున్నాను, కానీ నేను మా ఇంట్లో వాళ్ళు ఎవరు వస్తున్నారు చెప్పండి సమయానికి? ఇక్కడ ఉన్నవాళ్ళు అడగండి, మీరే అడగండి. మా అమ్మగారిని అడగండి, మా వదిలిని అడగండి, మా అన్నీళ్ళని అడగండి, మా నాన్నగారిని అడగండి ఒకసారి అడగండి, పర్లేదు, నేనేమనుకోను. మళ్ళీ పశ్చాపద్దాలు. ఆవిడ ఎప్పుడు గంట లేటుగా వస్తుంది, అరగంట లేటుగానే వస్తుంది చర్చికి, ఈరోజే లేట్ అయింది అంటున్నాడు. ఏంటండి? ఏ రోజైనా ఇక్కడ ఉన్న వారిలో మా ఇంట్లో వాళ్ళే సమయానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? బయట టికెట్లైనా ఇంట్లో టికెట్లైనా ఏ టికెట్ అయినా వెళ్ళవలసింది ఎక్కడికండి? నరకానికే. అలాగుంటే కనుక, మారు మనసు పొందకపోతే కనుక, నీకు నాకు మన టికెట్లు, బయట టికెట్లు, సొంత టికెట్లు, బయట టికెట్లు, కానీ దేవుడికి ఏ టికెట్టు లేదు. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి నిద్రమత్తు, అశ్రద్ధ. వెళ్దాంలే, వంట అవ్వాలి కదా, పనులు అవ్వాలి కదా, ఇవన్నీ అవ్వాలి కదా, వండుకోవాలి కదా, ఇవన్నీ అవ్వాలి కదా, వెళ్దాంలే. ఆలస్యమే ఒకరోజు నీ రక్షణకు నిన్ను దూరం చేస్తుందేమో, జాగ్రత్త. దినములు చెడ్డవే, సమయాన్ని వేస్ట్ చేయొద్దు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, సమయాన్ని పోనివ్వద్దు. జాగ్రత్త. నీ ఇంట్లో నీ కుటుంబం అంతా దేవునితో సహవాసం కలిగి ఉండే పనిలో సమయాన్ని గడుపుతున్నారా? లేదంటే ఎవడ బతుకాడుదా? కొన్ని కుటుంబాలు ఉంటాయి, మొగుడిది పెళ్ళాంది, కొడుకుది కూతురుది, ఎవరు బతకాలదే, ఎవరి పనులు వాళ్ళే, ఎవరో కలిసి ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేసే కుటుంబ ఆరాధన చేసుకునేది ఉండదు. కుటుంబాలు మళ్ళీ బయటికి వెళ్ళి చుట్టాల దగ్గర ఫోజేంటి, పెద్ద భక్తులు. కానీ ఏ రోజు ఇంట్లో కుటుంబం అంతా కలిసి కుటుంబ ఆరాధన చేసుకున్న దాఖలాలు ఉండవు, కానీ పెద్ద భక్తులు అంటాం. క్రైస్తవులు బడాయిలకే తప్ప బతుక్కు పనిచేయరండి. క్రైస్తవులు అందరూ దేనికి? బడాయిలకే. బడాయిలు చెప్పమంటే క్రైస్తవులనే చూసి నేర్చుకోవాలి, ఎవరి దగ్గర లేదు. ఆ ట్రైనింగ్ ఎక్కడ పొందాలి? బడాయిలు చెప్పండి అంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి? క్రైస్తవుల దగ్గరే. బతుకులు ఉండవు, కానీ క్రైస్తవులకి బడాయిలు మాత్రం బోళ్ళంతా. అశ్రద్ధ, నిర్లక్ష్యం ప్రతి క్రైస్తవుల్లోనూ ఉన్న పాపం అదే. అన్నిటికీ దేవుడు అంటే చాలు, అన్నీ ముఖ్యమే, కానీ దేవుడు అంత ముఖ్యం కాదన్నట్టు ఉంటుంది మనకి కదా. అన్నీ ముఖ్యమే,
కానీ దేవుడు అంత ముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆదివారం ఫంక్షన్ ఉందనుకోండి, ఏది ముఖ్యం? ఏది ముఖ్యం చెప్పండి, చెప్పండి, సిగ్గుపడకండి, పర్లేదు. ఆదివారం ఫంక్షన్ ఉందనుకోండి, మనలో ఎవరికైనా ఏది ముఖ్యం? ఫంక్షన్ మానేసి చర్చిలో ఉంటాడా, లేదంటే చర్చి మానేసి ఫంక్షన్కి వెళ్తాడా? చెప్పండి నిజంగా. ఏంటండి, చర్చి మానేసి ఫంక్షన్కి వెళ్తాడా, లేదా ఫంక్షన్ మానేసి చర్చిలో ఉంటాడా? కానీ ఏది దేవుడికి కావాలి? ఏది దేవుడికి కావాలి? ఫంక్షన్ మానేసి చర్చిలో ఉండడం దేవుడికి ఇష్టం. కానీ ఉంటాడా ఎవడైనా? వేళ ఆదివారం పెళ్ళి ఉందనుకోండి, చుట్టాలది, ఉంటాడా? నిద్రపోతున్న స్థితి, ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్న స్థితి. ఏది ముఖ్యమైనదో, ఎవరు ముఖ్యమైన వారో, ఏ పని ముఖ్యమైనదో కూడా మనకి తెలుసు, కానీ రెక్లెస్ అంతే. దేవుడు మందిరం ముఖ్యమని తెలుసు, తెలీదా? తెలుసండి, కానీ దేవుడి కన్నా ముఖ్యం చుట్టాలు. దేవుడి మందిరం కన్నా, ఆరాధన కన్నా ముఖ్యం చుట్టాల ఇంట్లో జరిగే ఫంక్షను. కాబట్టి వెళ్ళిపోతాం. ఆ టైంలోనే దేవుడు వచ్చాడండి. కర్మ అంటే ఎలాగుంటుంది చెప్పనా? కరెక్ట్గా నువ్వు చర్చి మానేసి ఫంక్షన్లో చుట్టాలతో చాలా సంబరంగా ఆనందంగా ఉన్నావు, ఆ టైంలో వచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఉన్న కుటుంబం, ఆ క్రైస్తవ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆదివారం చర్చి మానేసి ఫంక్షన్లో చుట్టాలతో చాలా సంబరంగా ఉన్న క్రైస్తవ కుటుంబం పరిస్థితి ఆ రోజే దేవుడు వచ్చేస్తే ఏంటి? ఎత్తబడే గుంపులో ఉంటారా, విడిచిపెట్టబడిన గుంపులో ఉంటారా? ఇందులో ఉంటారు. ఖచ్చితంగా విడిచిపెట్టబడిన గుంపులోనే ఉంటారు. ఆ చుట్టాలు ఎలాగా నరకానికి పోతారు, వాళ్ళతో పాటు మనం కూడా. మన బంధం విడిపోవడానికి వీల్లేదు. చుట్టాలతో ఉన్న బంధం అసలు చాలా గొప్ప బంధం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నరకానికి పోతుంటే మనం పరలోకానికి వెళ్ళి ఏం చేస్తామండి? వీళ్ళెవరాళ్ళు? చుట్టాలందరూ నరకానికి పోతే మనం పరలోకానికి వెళ్ళడం ఏంటి? వాళ్ళందరూ ఏమైపోతారు? ఎంత గొప్ప బంధం మందే. చుట్టాలతో పాటు ఎక్కడ పోవాలి? మనం కూడా నరకానికే పోవాలి. కాబట్టి చర్చి మానేసి ఫంక్షన్కి పోతాం, కానీ ఫంక్షన్ మానేసి చర్చికి వచ్చినోడు ఎవడన్నా ఉంటాడా? ఇప్పుడు ఈ వాక్యం ఏమైంది? సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకోండి అన్న ఆజ్ఞ ఆ టైంలో అతిక్రమించినట్లేనా? ఆజ్ఞాతిక్రమము పాపమేనా? దానికి రావాల్సిన శిక్ష అనుభవించాలా? ఏదో వస్తుంది, అనుభవిస్తాం. మళ్ళీ ఏమంటాం దేవుడి దగ్గర? ప్రభువా, సాతానుడు నలిపేస్తున్నాడు, ప్రభువా సాతానుడు నలిపేస్తున్నాడు, సాతానుడు పీంటేస్తున్నాడు, సాతానుడు తొక్కేస్తున్నాడు ప్రభువా. నేను ఎంత గొప్ప భక్తురాలనో, కానీ నన్ను సాతానుడు ఇప్పుడు పట్టుకుని నలిపేస్తున్నాడు ప్రభువా. కానీ నలుపుతుంది సాతానుడు కాదు, నువ్వు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన కారణంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్షదే. అంత దూరం ఆలోచించేవాడు ఎవడున్నాడు? నాకు ఇలాంటి వాడు చెప్పినా నమ్మేవాడు ఎవడున్నాడు? నమ్ముతున్నారా మీరు? నేను చెప్పిన మాట నమ్ముతున్నారా మీరు? నిజం చెప్పండి. నిజంగా ఒక్కడు నమ్మటం లేదని నాకు తెలుసు. మీలో ఉన్నవాడు ఒక్కడు కూడా ఇప్పుడు నేను చెప్పిన మాట నమ్మలేదన్న సంగతి నాకు తెలుసు. నాకు అసలు ఆత్మవివేచన చాలా పుష్కలంగా పనిచేస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఆత్మీయంగా మేల్కో, ఆత్మీయంగా నిద్ర మత్తులో నుండి బయటికి రా. నీకు తెలియకుండానే చూడండి, కొన్నిసార్లు అంటాం అసలు నాకు తెలియకుండానే నిద్రట్టేసిందండి, తెలియకుండానే నిద్రట్టేసిందండి. ఏదో చూస్తున్నాను, ఏదో చేస్తున్నాను, నిద్రపోయాను. ఈ లోపల బైబిల్ చదువుకుంటున్నాను, ఈ లోపల నిద్రపోయాను. టీవీ చూస్తూనే నిద్రపోయాను. నాకు తెలియకుండానే నిద్రట్టేసింది. అలాగే మనము చాలాసార్లు మనము గ్రహించకుండానే ఆత్మీయంగా నిద్రపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. గ్రహించుకోకుండానే చాలాసార్లు చాలా విషయాల్లో ఆత్మీయంగా ఎందులోకి పోతున్నాం? నిద్రపోయే స్థితిలోకి పోతున్నాం. దేవుడు అంటున్నాడు, మేల్కో, నిద్ర మేల్కో. ఏమంటున్నాడు దేవుడు? నిద్ర మేల్కో, రక్షణ పొందుకునే సమయం దగ్గర పడింది, రక్షణ పొందుకునే కాలం సమీపించింది. రక్షణ పొందుకోవాలి కాబట్టి ఆత్మీయ నిద్రలో నుంచి బయటికి రా. మృతుడు అయిపోయిన నిద్రలో నుంచి
బయటికి రా, లేకపోతే రక్షణ దొరకదు అని దేవుడు చెప్తున్నాడు. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం వచ్చేవారం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఈ సమయంలో ఇంతవరకు నువ్వు మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయము చేయమని, వాక్యం ద్వారా సరిదిద్దుకుని, వాక్యం ద్వారా సరిచేసుకుని, వాక్యం ద్వారా నీకు ఇష్టమైన బ్రతికి, వాక్యం ద్వారా మా తప్పులు, పాపాలు, మా అపరాధాలు, మా యొక్క ప్రతి నీకు ఆయాసకరమైన క్రియను మేము దేవా తండ్రి విసర్జించి వాక్యం ద్వారా నీ మార్గంలో సరిగ్గా ప్రయాణం చేసి రక్షణ పొందుకోవడానికి, పరలోకంలో ప్రవేశించడానికి, నిత్య జీవాన్ని అందుకోవడానికి మాకు మీరు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.